వాహనాలు ఉన్నాయి. ఏమన్నా టాటా ఏసులు ఉన్నాయా లేకపోతే పెద్ద కానీ ఏం లేవు. సరే ఉన్నాయి, నాకు బండి ఉంది, నేను రైతును వేసుకుపోతాను. నువ్వేం చేసి అక్కడ ఇంకా దీక్షలు జరుగుతున్నాయి, అక్కడ పూర్తి ఆమోదం కాలేదు బిల్లులు, నువ్వు పెట్రోల్ డీజిల్ రేటు పెంచావు. నేను ఎంతవరకు పోతాను? అమ్ముకోవడానికి ఎదురుగా ఢిల్లీ వరకు పోవాలనుకుంటా, నేను మధ్యలోనే ఆగే పరిస్థితి. ఇదంతా కూడా దేశంలోనే కాదు కదా, అంత అదానీలకు అంబానీలకు బ్యాంకులు ఎయిర్లైన్లు అన్ని ఆరోగ్య వ్యవస్థలు మొత్తం ఇచ్చేసి ఈ రైతుల పండించిన పంటను విదేశాలకు అమ్ముకోవడానికి పోయి మీరు విదేశాల్లో అమ్ముకోండి, ఇక్కడ మంచి రేట్ లేకపోతే విదేశాల్లో కూడా అమ్ముకోవచ్చు అని ఒక అమెండ్మెంట్ కూడా తెస్తాడేమో ఆ బిల్లులో మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటున్నాడు, ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పే విధంగా కూడా ఉండొచ్చేమో అని అనిపిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరం మనం, ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి మనం 5 వేలు లోపలి పోవాలంటే రైతు పండించిన పంట ద్వారానే మనం తింటున్నాము. ఆ పంట ద్వారానే ఆ ఆహారం ద్వారానే మనం జీవనాలు గడుస్తున్నాయి మనవి. కాబట్టి ఖచ్చితంగా ఇది రైతులకు సంబంధించి అంటే ప్రతి ఒక్క ప్రజలకు సంబంధించినది, ప్రభుత్వానికి సంబంధించి. పాండురంగ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. కేంద్రంలో మన భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ లేనటువంటి ఒక నిరంకుశ వైఖరి మనస్తత్వం కలిగినటువంటి నరేంద్ర మోడీ పరిపాలనలో రైతులను, వ్యవసాయదారులందరినీ కూడా గొంతు నక్కేటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో మొదలైనటువంటి రైతులు మొదలెట్టినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో మరింతగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతులను తిరిగి రాజులుగా చేసేయాలన్న నిర్ణయంతో ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తున్నటువంటి మీకు నా సంఘీభావాన్ని తెలియజేస్తుంటూ, నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరిని విడనాడి రైతులను, సామాన్య రైతులను, అంబానీని, ఆదానీలటువంటి కార్పొరేట్ వేత్తలను కూర్చొని రైతు సమస్యలపైన చర్చించడం కాదు, నిజమైనటువంటి రైతు నాయకులను చర్చించి వారి స్థితిగతులు, ఎటువంటి చట్టాలు తీసుకొని వస్తే వ్యవసాయం మరింతగా ఒక రేంజ్కు చేరుకుంటుందని, అభివృద్ధి చెందుతుందని ఆలోచించాలి. కానీ అంబానీ, ఆదాని లాంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో వ్యవసాయాన్ని పెట్టేసి ఈరోజు మనం ఒక ఉదాహరణగా బిఎస్ఎన్ఎల్ సంస్థను, ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా కలుగురు గంపలు కల్పించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశ నాయకత్వాన్ని ఇకనైనా విడనాడి సామాన్య ప్రజల గురించి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది రాజకీయాలకు అతీతంగా మనమందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు, నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా. తమ యొక్క అధికారం, రైతుల కోసం పనిచేసేటువంటి అధికారాన్ని చేజేతుల కేంద్ర ప్రభుత్వం లాక్కపోతుంటే మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు మౌనంగా ఉన్నాయో నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని కూడా మనం ఆలోచించి ఈ యొక్క ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి రైతులు ఏమడుగుతున్నారా బాబు, ఆ చట్టాలను చర్చించు, ఆ చట్టాలను తీసి కొత్త చట్టాలను తీసుకురా, మా అభిప్రాయాలను తీసుకో, మా యొక్క భావాలను తీసుకో, మాకు మేలు చేసేటువంటి మేము సలహాలు ఇస్తాం, ఆ సలహాలు నూతన చట్టాలను పొందుపరచమంటే ఇక్కడ ప్రెస్టేజ్ ఇష్యూ. మేము విదేశం కాబట్టి దీన్ని మీరు అనుభవించాల్సిన ప్రజాస్వామ్యంలో డిబేట్, డిస్కషన్, డిసిషన్, చర్చలు, అసంతృప్తి, అదేవిధంగా వ్యతిరేకత ఉండకపోతే ప్రజాస్వామ్యమే లేదు. నిజంగా ఈరోజు నేను ప్రజాస్వామ్యం గురించి నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం లేకుంటే నువ్వు ముందుకు పోవాలి. ఈరోజు ఎవరిని గురించో, ఎవరు ఆరోగ్యం గురించో ఇలా ట్వీట్లు చేస్తాడు. పక్కన సుంగూరు బార్డర్లో ఉన్నటువంటి రైతుల దగ్గర పోయి మాట్లాడడానికి నీకు సమయం లేదంటే ఇంతకంటే దారుణం ఈ దేశంలో ఏముందని చెప్పి నేను ఒకసారి అందరూ కూడా గుర్తు చేస్తూ ఈ రైతు ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతును అందరూ కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇది విజయవంతం కావాలి. ఆ యొక్క రాక్షస చట్టాలు ఏవైతే ఉన్నావో ఆ 3 కూడా ఉపసంహరించుకునేంత వరకు ఈ పోరాటాన్ని ముందు కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నేను నాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశానికి మీకు అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.